వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లాలో ఈవీఎంల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి. సభలు, ర్యాలీ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాలలో ఎస్ఐ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హల్చల్. జిరాక్స్ సెంటర్ నడుపుకుంటున్న యువకుడిపై నకిలీ ఎస్ఐ దాడి. ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ ఇంటి వద్ద నిఖిల్పై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన డీఎస్పీ షర్బుద్దీన్ వెల్లడి. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సహాయ వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. నంద్యాల పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ 23వ తారీఖు నోటిఫికేషన్ విడుదల. 24 నుండి ఆన్లైన్లో నమోదు చేసుకోండి. ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్. నంద్యాల స్ఫటికలింగేశ్వర ఆలయంలో వైశాఖ మాస పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని వరుణ హోమం. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు శశి రోడ్డు ప్రమాదంలో మృతి. నంద్యాల జిల్లాలో ఈవీఎంల కౌంటింగ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఆర్ఓ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని మరో దఫా శిక్షణ ఇస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు బారికెట్ల నిర్మాణ సగం పూర్తయిందని, మిగతా పనులు జరుగుతున్నాయన్నారు. జూన్ 1 నుండి 10 వరకు నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించామని, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని హెచ్చరించారు. కలెక్టర్ శ్రీనివాసులు యువత, అర్బన్ ప్రాంతాల వారిలో చైతన్యం తీసుకుని రావడంతో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. భద్రపరిచి దానికి 3 టైర్ సిస్టంలో సెక్యూరిటీ పెట్టున్నాము. అట్లాగే కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాస్ ద్వారా మానిటర్ చేస్తున్నాము. అట్లాగే పొలిటికల్ పార్టీ సంబంధించిన క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వాళ్ళ రిక్వెస్ట్ పైన అలౌ చేస్తున్నాము. వారిని కూడా వాళ్ళకి లాస్ట్ 2 days బ్యాక్ వాళ్ళని సెంటర్ దగ్గర కూడా స్ట్రాంగ్ రూమ్ దాకా కూడా తీసుకెళ్లి చూపించే ప్లాన్ కూడా చేస్తున్నాము. దాంతోపాటుగా మనము కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ ఆల్రెడీ ఇంటర్నల్ అంతా కూడా కౌంటింగ్ హాల్స్ అంతా వైర్ మెష్ కానీ అంతా కూడా చేసేసి ఇంటర్నల్ బ్యారికేడింగ్ కూడా కంప్లీట్ చేశాము. ఇక ఒక 3 రోజుల్లో బయట వరకు కూడా మనకు కౌంటింగ్ సంబంధించిన బ్యారికేడ్స్ కూడా చేసి, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ మీద లా అండ్ ఆర్డర్ పైన కూడా వాళ్ళకి ప్రతి కాన్స్టెన్సీలోనూ ఆర్ఓస్, అదేవిధంగా ఇక్కడ కూడా నా ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి ఏర్పాట్ల గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కౌంటింగ్ ఏజెంట్ సంబంధించి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన ఫామ్స్ గురించి చెప్పడం జరిగింది. కౌంటింగ్ డే రోజున ఎలా మసులుకోవాలనేది కూడా ఆ పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ ఏజెంట్స్ కూడా చెప్పడం జరిగింది. సో మన జిల్లాలో సఫిషియెంట్ కౌంటింగ్ సిబ్బంది ఉన్నారు. పోలీస్ ఫోర్స్ సఫిషియెంట్గా ఉంది. అదేవిధంగా మనము 1వ తేదీ నుంచి జూన్ 1 నుంచి జూన్ 10 వరకు కూడా 144 సెక్షన్ మనం విధిస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో మనం 144 ఆల్రెడీ అమల్లో ఉంది. అట్లాగే మన జిల్లాలో బాణసంచా విక్రయం కానీ అన్ని కూడా నిషిద్ధం చేశాము. అట్లాగే కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ సభలు కానీ అవి కూడా నిషిద్ధం చేశాము. సో కౌంటింగ్ రోజు కూడా ఆ కౌంటింగ్ సెంటర్కి ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్గా పర్మిషన్ మేము ఇచ్చున్నామో వారు మాత్రం అలో ఉంది. ఎక్కడ కూడా దాని మించి ఎక్కడ కూడా గుమ్ముకూడడానికి లేదు. సిన్స్ 144 ఉంది కాబట్టి ఎంటైర్ జిల్లాలో కూడా ఎక్కడ కూడా గుమ్ముకూడాలు అటువంటివన్నీ కూడా చేయకూడదని ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి కూడా వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ చెప్పడం జరిగింది. సో జిల్లాలో కౌంటింగ్ సంబంధించి ఎట్లయితే ఎలక్షన్ ప్రజలు, అదేవిధంగా మీడియా, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ అందరూ సహకరించి మన జిల్లాలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలక్షన్ చేసుకున్నాము, అదే రకమైన కోఆపరేషన్ పొలిటికల్ పార్టీస్ నుంచి, ప్రజల నుంచి, సిబ్బంది నుంచి, మీడియా నుంచి కూడా సహకారం కోరుతున్నాము. వీఆర్ హోపింగ్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా మన జిల్లాలో కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నడిచిపోతుంది అనుకుంటున్నాం.
ఈసారి ఖచ్చితంగా మన జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగింది. ముఖ్యంగా మనము మనం ఫస్ట్ నుంచి అనుకున్నట్టుగానే స్వీప్ యాక్టివిటీ ద్వారా ఎక్కడైతే తక్కువ లాస్ట్ టైము తక్కువ పోలింగ్ పర్సంటేజ్ ఉన్న కేంద్రాల మీద కాన్సన్ట్రేట్ చేశాము. అదేవిధంగా కొద్దిగా అర్బన్ అట్లాగే యంగ్ ఓటర్స్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేసి విరివిగా మనం స్వీప్ యాక్టివిటీ చేసిన మీదట ఖచ్చితంగా ఈసారి మన యొక్క రిజల్ట్స్ మనం చూసాం. ఖచ్చితంగా మన దగ్గర పోలింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా పెరిగింది. నంద్యాలలో ఎస్ఐ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హల్చల్ జిరాక్స్ సెంటర్ నడుపుకుంటున్న యువకుడిపై మరో వ్యక్తితో కలిసి నకిలీ ఎస్ఐ దాడి. జిరాక్స్ విషయంలో యువకుడిపై దాడికి పాల్పడిన నకిలీ ఎస్ఐ మరో వ్యక్తి వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలో తాను ఎస్ఐనంటూ జిరాక్స్ సెంటర్ యజమాని పత్తి ఉదయ్ని బెదిరించి పిడిగుద్దులతో చితకబాదాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రామకృష్ణ తహసీల్దార్ ఆఫీస్ సమీపంలోని కాంప్లెక్స్ లో జిరాక్స్ సెంటర్కు వెళ్లాడు. రామకృష్ణ జిరాక్స్ చేయించుకున్నాక డబ్బు ఇవ్వకుండా ఉదయ్ని బెదిరించాడు. తర్వాత రామకృష్ణ అతని మిత్రుడు కలిసి ఉదయ్ని చితకబాదారు. చుట్టుపక్కల షాపుల యజమానులు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉదయ్. రామకృష్ణను విచారిస్తున్నారు పోలీసులు. పత్తి వెంకట సత్యవరే సుబ్రహ్మణ్యేశ్వర షాపింగ్ కాంప్లెక్స్లో జిరాక్స్ సెంటర్ని నా షాప్కి 2 వ్యక్తులు వచ్చారు. ఫస్ట్ ఈ స్టాంపింగ్ కోసం వచ్చాడు. వస్తే నాకు ఆ స్టాక్ లేవు, ఎదురు ఉన్న షాప్కి వెళ్ళండి అని చెప్పాను. తర్వాత వాట్సాప్లో పీడిఎఫ్ పెడతాము, జిరాక్స్ తీసేయండి అని చెప్పాను. మనం ఒక కాపీ వచ్చేసి ₹10 ఆన్లైన్లో తీసేస్తే మళ్ళీ అదే విధిగా తీసేస్తే ₹2 అని చెప్పాను. నేను ఎస్ఐని అది ఇది అని చెప్పి నన్ను షేర్ చేసుకోవడం జరిగింది. మీకు ఇష్టం ఉంటే తీసుకొని ఇక్కడనే లేదంటే బయటకు వెళ్ళండి అని అన్నాను. కానీ అతను నేను ఎస్ఐని నాకు కూడా ఇవ్వవా అని చెప్పి నా మీద చేంజ్ చేసుకోవడం జరిగింది. నాకు కంప్యూటర్ సిస్టమ్ అనేది కింద పడింది, కానీ పలగలేరు. అందరూ వచ్చి ఆపాల కల్లా నన్ను కొట్టడం కొంచెం ఆపాడు, లేకుంటే నన్ను కొట్టేమైనా చేసి నా షర్టు చిన్నపోవడం అలాగే కొట్టడం జరిగింది. బయటకు వస్తే చంపేస్తా, చెప్పులతో కొడతా అని చెప్పడం జరిగింది. నాదే నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్పై హత్యాయత్నం కేసుకు సంబంధించి 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్లో డీఎస్పీ షర్బుద్దీన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఈ నెల 14న రాత్రి 12 గంటల సమయంలో అఖిలప్రియ నివాసం ఇంటి బయట నిఖిల్ అలియాస్ పెద్ద సుబ్బరాయుడు ఉండగా దుండగులు మారుతి కారులో వచ్చి నిఖిల్ను చంపాలన్న ఉద్దేశంతో కారుతో ఢీకొట్టారు. కింద పడ్డ నిఖిల్పై 3 వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దుండగుల నుంచి నిఖిల్ తప్పించుకున్నారు. అఖిలప్రియ అనుచరుడు చాకలి మనోజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 7 మంది నిందితుల్లో 2ని శుక్రవారం రోజున అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆళ్లగడ్డ శివార్లో టీ హోటల్లో నిఖిల్ హత్య కేసులో సంబంధించి 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో A1 ముద్దాయి పిండే చంద్రకుమార్, 3వ ముద్దాయి షేక్ మాలిక్ బాషా, 7వ ముద్దాయి తప్పట నరసింహులు ఈ 3ని అరెస్ట్ చేయడం జరిగిందని, అదేవిధంగా షేక్ మాలిక్ బాషాపై పలు హత్య కేసులు ఉన్నాయని, అదేవిధంగా నంద్యాల పట్టణంలో కానిస్టేబుల్ హత్య కేసులో కీలక వ్యక్తి అని, వీరందరూ నిఖిల్పై హత్య ప్రయత్నం చేశారని, వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మిగతా వారిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తామని వెల్లడించారు పోలీసులు. 5 మంది అబ్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళలో మా సిఏ గారు, టౌన్ సిఏ రమేష్ గారు, అదేవిధంగా నయ్యిన వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు 10-15 నిమిషాలకు ఆలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి కావ్యశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు షిండే చంద్ర, మరాఠీ చంద్ర అంటారు ఇతను వచ్చి వైఎస్ఆర్ దగ్గర నంద్యాల, ఇతను మరాఠీ బీసీ కులానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా షేక్ మాలిక్ బాషా అలయా చిన్న హుసేన్ అలయాస్ మాలిక్ అంటారు, ఖాసిం అలీ, ఇతని వయసు 29 సంవత్సరాలు, ఇస్లాంపేట నంద్యాల టౌన్లో ఉంటాడు. ఇతను బీసీఈ. ఇతను ఇతర చాలా కేసులు, మర్డర్ కేసులో కూడా 3 మర్డర్ కేసులు కూడా తెలిసింది. అదేవిధంగా నంద్యాలలో జరిగినటువంటి కానిస్టేబుల్ హత్య కేసులు కూడా ఇతను ముద్దాయి.
వీళ్ళిద్దరూ కూడా అదేవిధంగా తప్పెట నరసింహ సన్ ఆఫ్ గిరి 20 సంవత్సరాలు, ఎస్సీ కాలనీ, చిత్రేనిపల్లి గ్రామం, రుద్రవరం మండలం. ఇది ఫస్ట్ టైం షిండే చంద్ర ఉన్నాడు కదా, షిండే చంద్రకు మంచి ఫ్రెండ్ అనమాట. ఇతనికి ఏం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇతను ఫ్రెండ్గా ఇతను తోడుగా పిలుచుకొచ్చుకున్నాడు. ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు డేట్ 23/5/2024 రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా సిఐ రమేష్ గారు, నగీనా వారి సిబ్బందితో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది 10-15 నిమిషాలకు. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోటార్ బైక్, అది నర్సింగ్కు సంబంధించిన మోటార్ బైక్, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా 2 పరాగులో ఉన్నారు. A2 ఏవి సుబ్బారెడ్డి, అతను మెయిన్ సూత్రధారి. వీళ్ళు 6 మంది పాల్గొన్నట్టు అతనికి తెలిసే జరిగింది. అతని కనుసలలోని ఇది హత్యా ప్రయత్నం జరిగింది అతని మీద. ఇంకా చంటి అతని పూర్తి అడ్రస్ తెలియదు, కర్నూలు అని తెలిసింది. మా సిఐ గారు, ఎస్ఐ నగీనా గారు దాని మీద వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసే పనిలోనే పెట్టినాము. తొందరలో కూడా వాడిని అరెస్ట్ చేస్తాము. కాబట్టి అందులో ఈ ఎలక్షన్ల సందర్భం కూడా కౌంటింగ్ ఈ నెల రేపు నెల 4/6/2024 జరుగుతుంది. మీ ద్వారా ముఖ్యంగా పబ్లిక్లో కానీ ప్రజాప్రతినిధులు కానీ కోరేది ఏమంటే, ఎవరు కూడా వారి గ్రామాల్లో ఉండాలి. అభ్యర్థి మరియు ఏజెంట్లు మాత్రమే నంద్యాలకు పోవాలి. ఎక్కడ కానీ మండల కేంద్రానికి కానీ, ఆలగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కానీ, అదేవిధంగా బనగానపల్లిలో మా 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కోయిలకుంట సర్కిల్, అదే పులిమికుండ, అక్కడ ఉండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, వాళ్ళ నియోజకవర్గాలు, వాళ్ళ గ్రామాల్లో మాత్రమే ఉండాలి. వాళ్ళు మండల కేంద్రాలకు కానీ, లేక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ, నంద్యాలలో ఆర్జీఎం కాలేజ్ దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఆల్రెడీ 144 సెక్షన్, అదే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి. 3 కంటే ఎక్కువ ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టి మీ ద్వారా ప్రజలను విన్నవించేది ఏమిటంటే, మేము చెప్పిన నియమాలు అన్నీ పాటించి ఎలాంటి గలాటాలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండి ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరగాలని మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాం. నంద్యాల దిగుబడుల ఆశ చూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుంబిగించింది. ఈ మేరకు జిల్లాలో పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆమోదం తెలిపినట్టు జిల్లా సహాయ వ్యవసాయ శాఖ రాజశేఖర్ వెల్లడించారు. నంద్యాల వ్యవసాయ శాఖ కార్యాలయంలో పట్టణంలో ఉన్న ఎరువుల విత్తనాల దుకాణాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. పత్తి విత్తనాలు, అనుమతి లేని మొక్కజొన్న, ఇతర పంట విత్తనాలు విక్రయించకుండా బృందం నిరంతర నిఘా ఉంటుందని అన్నారు. రైతులకు అంటగట్టి పుడమిని నమ్ముకొని సెర్చింగ్ చేసే అన్నదాతలను ఏటా కల్తీ, నకిలీ విత్తనాలు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ధనార్జనే రైతులకు అంటగట్టి పుడమిని నమ్ముకొని సెర్చింగ్ చేస్తే అన్నదాతలను ఏటా కల్తీ, నకిలీ విత్తనాలు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు ఈ దందాను సాగిస్తున్నారు. ఏటా వానాకాలం సీజన్కు ముందే గ్రామాలు తిష్టవేస్తున్నారు. ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులను మోసగిస్తున్నారు. మహారాష్ట్ర, ఏపీలోని గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి అనుమతి లేనివి నకిలీ పత్తి విత్తనాలను సీజన్కు ముందే తీసుకొచ్చి గ్రామాలు నిల్వ చేసి వర్షాలు రాగానే అదును చూసి విక్రయిస్తున్నారు. డీలర్లు దుకాణ షాపులలో బిల్లు లేకుండా రైతులకు ఎరువులు అందితే వారిపై తీవ్రంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు బిల్లును మాత్రం పంట ఇంటికి వచ్చి కొంతవరకు బిల్లును జాగ్రత్తగా ఉంచుకోవాలని, బిల్లు ఇవ్వని వారిపై సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎరువుల డీలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రేటు కంటే ఎక్కువ అమ్మితే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే లైసెన్స్ క్యాన్సిలేషన్ తర్వాత ఇంకా జరిగే తతంగం మీకు తెలుసు. సో కాబట్టి ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా మీరు ఇవాళ తర్వాత బిల్లు రైతుతో సంతకం చేసుకోవాలా, మీరు సంతకం చేయాలా. ఆ బిల్లుని యథావిధంగా తర్వాత సీజన్ అయిపోయేంత వరకు కూడా ఖాతాను దగ్గర ఉంచుకోవటానికి కూడా మీరు కూడా ఒక మాట చెప్పి పెట్టాలి. మేము కూడా అవేర్నెస్ చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ అవేర్నెస్ చేస్తున్నాం. బిల్లు తీసుకోవాలా, రైతు సంతకం చేసి తీసుకోవాలా, పంట అయిపోయేంత వరకు కూడా దగ్గర పెట్టుకోవాలా. మధ్యలో వచ్చేటువంటి మరి పంటలో ఎప్పుడైనా లోపాలు వస్తే ఆ బిల్లే రైతుకి కాపాడుతుంది. కాబట్టి రైతుకి ఆ విధంగా మేము సలహాలు ఇస్తున్నాము. డీలర్లుగా మీరు మీ విధి కూడా అదే, మీరు రైతును అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని డీలర్ వస్తాడు, తెలిసినోడే వస్తాడు, వాళ్ళని రైతు మరి ఉంటారు. కాబట్టి ఆ విషయంలో కూడా మరి చేయాలి. తర్వాత ఎక్కడా కూడా
ఎంటీ పర్చేస్ మీ దగ్గర ఉండకూడదు. ఏ విత్తనమైనా కూడా డీలర్ నెట్వర్క్లో ఎంటీ సంచులు పర్చేస్ అంటే మనకు 1/2 kg ఇట్లా ఉంటాయి కదా. మొక్కజొన్న అయితే 4.5 3.5 kg అట్లా పెడుతున్నారు. అలాంటివి ఎంటీ ఉండకూడదు. ఎంటీ ఉండేది అర్థమైంది మీరే దాన్ని ఏదో నింపుకొని చేస్తున్నారండి. సో ఎంటీ పర్చేస్ ఉంటే కూడా దానికి పనిష్మెంట్ చాలా ఉంది. ముఖ్యంగా పోర్ట్ అండి IPC 487 తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా కష్టంగా ఉంటుంది ఎంటీ పర్చేస్, ఎందుకంటే ఆథరైజ్డ్గా మీరు కూడా మరి లైసెన్స్ ధృవీకరణ పొందినటువంటి లైసెన్స్ ఉండి వ్యాపారం చేసినటువంటి వారి కనుక మీకు ఇవన్నీ కూడా జాగ్రత్తలు వర్తిస్తాయి. నంద్యాల పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ మొదలు మే 23వ తారీఖున నోటిఫికేషన్ విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక ESC ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ ఈ సందర్భంగా నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నోటిఫికేషన్ సాంకేతిక విద్యాశాఖ వారు మే 23వ తేదీన విడుదల చేశారు. దీని ప్రకారం ప్రవేశాలకు సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజును ఆన్లైన్లో మే 24వ తేదీ నుండి చెల్లించవచ్చు. ఈ ఫీజు OC, BC అభ్యర్థులకు 700 రూపాయలు, SC, ST అభ్యర్థులకు 250 రూపాయలుగా ఉంటుంది. ఆ తదుపరి వారి ర్యాంకుల ప్రకారం ఈ నెల 27వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలియజేశారు. మే 31వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ల నమోదు, జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లోని సీట్ల కోసము 27వ తేదీ అంటే ఈ మే నెల 27వ తేదీ నుంచి 3వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇది కావాల్సిన ప్రాసెస్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అది OCBC వాళ్ళకి 700 రూపాయలు ఉంటుంది, SC, ST వాళ్ళకి 250 రూపాయలు ఉంటుంది. ఇది ఆన్లైన్ మీద పే చేసి ఆ రిసీట్ తీసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 గంటల లోపు కనుక చేరుకుంటే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వగానే వాళ్ళకి కావాల్సిన పాస్వర్డ్స్ అవి అందజేయబడతాయి. దాంతో వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజీల్లో ఏ సీట్లు ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 5వ తేదీ వరకు ఈ ఆప్షన్స్ అన్నిటినీ కూడా కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. 7వ తారీఖున వీళ్ళ సెలక్షన్స్ జరుగుతాయి. సెలక్షన్స్ సీట్ల అలాట్మెంట్ జరుగుతుంది. 10వ తారీఖు నుంచి వీళ్ళకి క్లాస్ వర్క్ జరుగుతుందండి. దీన్ని ఏ ర్యాంకులు ఏ రోజు ఉంటాయో డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ మనకి ఈ రోజు ఇచ్చిన నోటిఫికేషన్లో ఉంటుంది. అన్ని ర్యాంకులు ఒక్కసారి కావు కాబట్టి దానికి సంబంధించి కొన్ని ర్యాంకులు ఒక్కొక్క రోజున జరుగుతుంది. దీనికి తెచ్చుకోవాల్సినగా కంపల్సరీ తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్స్ కొన్ని ఉన్నాయి. ఆ సర్టిఫికెట్స్ ఇందాక మనం చెప్పుకున్న రిసీటు అంటే 700 రూపాయలు లేదా 250 రూపాయల రసీదు, దీని పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డు, అలాగే SSC సర్టిఫికెట్, దాని తర్వాత స్టడీ సర్టిఫికెట్స్ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సర్టిఫికెట్, ఒరిజినల్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్ అంటాం వీటిని. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఏదైనా ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలంటే, అలాగే క్యాస్ట్ ఏదైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ కంపల్సరీగా తెచ్చుకోవాలి. వీటితో పాటు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన అయిపోయిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC కూడా తెచ్చుకోవాల్సింది. ఇవన్నీ ఒరిజినల్స్, వాటితో పాటు 2 జతల జెరాక్స్ సెట్లు తీసుకుని దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లో చేసుకుంటే ఈ ప్రాసెస్ అయిపోతుంది. వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. 10వ తారీఖు నుంచి క్లాస్ వర్క్ జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయం నందు వైశాఖ మాస పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని గురువారం అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆశీస్సులతో యోగానంద ఆధ్వర్యంలో ఉదయం అమ్మ స్ఫటిక లింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాల పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం ఋష్యశృంగ మహాముని వరుణ మంత్రంతో వరుణ యజ్ఞాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి గావించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గాంధీ, రఘునాథ్ రెడ్డి, తిమ్మయ్య యోగా సభ్యులు పాల్గొన్నారు.
दैत्यवर्गया स्वास्मान् प्रजया पशुर्भिन् ब्रह्मवत्सते नान्नातेन समेदयः स्वाहा मन्यस्य स्वाहा ॐ देवसविता वसुव यज्ञं प्रसुव यज्ञपतिं सर्वं वै पूर्णं स्वाहा श्रीमान शांतिमतिकल्मषः ऋष्यशृङ्गदिक्षान्तः महावर्षं प्रेक्षितस्व। ఈ రోజు ఈ వరుణ యజ్ఞంలో అందరూ సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా సస్యశ్యామలంగా పండాలని ఆ ఋష్యశృంగ మహామునిని మనమందరం ఆవాహనం చేస్తూ ఆ వరుణ యజ్ఞంలో పాల్గొంటూ ఆ మహాముని చేసినటువంటి మంత్రాలను మనమందరం ఉచ్చరిస్తూ నంద్యాలలో వెలిసినటువంటి అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో వైశాఖ పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి సందర్భంగా స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. అనంతరం లోక కళ్యాణార్థం ప్రత్యేక వరుణ యజ్ఞం జరిగింది. అమరయోగ వికాస కేంద్రం నందు ప్రతి నెల పౌర్ణమి రోజు హోమాలు జరుగుతాయి. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ హోమాలకు హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కడప రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో భూమా అఖిలప్రియ అనుచరుడిగా గుర్తింపు పొందిన శశి ఆలియాస్ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి బుధవారం అర్ధరాత్రి మోటార్ బైక్పై వస్తూ మితిమీరిన వేగంతో వాహనం అదుపు తప్పి దాదాపు 60 నుండి 70 అడుగుల దూరం మోటార్ బైక్పై అలాగే రాసుకుని పోవడంతో తలకు బలమైన గాయం తగిలి మృతి చెందాడని ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ తెలియజేశారు. ఆళ్లగడ్డ పట్టణ సీఐ రమేష్ బాబు ఘటనా స్థలం వద్దకు వెళ్లి పూర్తిగా విచారించి కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని, ఇది పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల జరిగిన ప్రమాదమని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని తెలిపారు. సెల్ఫే కదా ఏదో పుట్టింది ఏదో నుంచి జారుకుంటూ వచ్చినాయంట. కింద పడుకుంటూ వచ్చింది ఎట్లా అక్కడ దాకా తెలియదు బండి వచ్చేసి ఆ నుంచి లైట్ అట్లా లైట్ అయినా అయినా సార్ వృద్ధ వాళ్ళు అయినా అన్నాడు. అదే అయితే ఇటైనా ఇది నుంచి ఇదేనా లాస్ట్ ఇదే లాస్ట్ సార్ ఇది సార్ అంతా బాగా
ఇది అది ఉంది సార్, ఆ డబ్బా ఉంది అది ఉంది సార్, ఇట్లా ఇక్కడ అది కొట్టేసి అమలు పట్టణంలో రాత్రి 11:30-12 సమయంలో శశి అలయాస్ ప్రేమ్ కుమార్, ఇతను వయసు ఎంత ఉంటుంది, 25 years ఉంటుంది. ఇతను సుమారుగా 5 సంవత్సరాల నుండి అఖిలప్రియ మేడం దగ్గర అసిస్టెంట్గా బండిలో పనిచేస్తూ డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు. ఇతను నిన్న రాత్రి అతని ఫ్రెండ్స్తో కలిసి మన శిల్పా హోమ్స్ దగ్గర ఉన్నటువంటి హోటల్లో భోజనం చేసుకుని రాత్రి సుమారు 12 సింగిల్గా అతని హోండా షైన్ మీద వస్తూ అతివేగంగా వస్తూ కంట్రోల్ తప్పి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గర అవుట్ ఆఫ్ కంట్రోల్ కింద పడి మన బ్యారికేడ్, ప్లాస్టిక్తో ఉన్నటువంటి బ్యారికేడ్ గుర్తుకొని సుమారు 60 అడుగులు ఈడ్చుకొని పోయి తలకు దెబ్బ తగిలింది. అక్కడక్కడే అక్కడ ఉన్న సాక్షులు, బాలాజీ మిల్క్ డైరీ వాళ్ళు మరియు బ్రోకర్లు, అవి తయారు చేసే వాళ్ళు 3 ఉన్నారు, డైరెక్ట్ విట్నెస్లు. ఆ శబ్దానికి వాళ్ళు మేల్కొని ఏం జరిగింది చూసినారు. ఇమీడియట్లీ మా సిఏ గారు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ స్పాట్కి పోయినారు. అంతవరకు ప్రాణం ఉండింది. అక్కడ ఉండే వాళ్ళు నీళ్ళు కూడా పోశారు. కాబట్టి శశి కొద్దిసేపు తర్వాత చనిపోయినాడు, హాస్పిటల్ తీసుకుపోయినపై. ఇది ప్యూర్లీ సెల్ఫ్ యాక్సిడెంట్ తప్ప ఎలాంటి అనుమానాలు తాగులేదు. అతని ఈ కేసు దీనికి సంబంధించి 97/2024 అండర్ సెక్షన్ 304A కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసును రమేష్ గారు ఇన్వెస్టిగేట్ చేసి ఫైనలైజ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లాలో ఈవీఎంల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి. సభలు, ర్యాలీ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాలలో ఎస్ఐ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హల్చల్. జిరాక్స్ సెంటర్ నడుపుకుంటున్న యువకుడిపై నకిలీ ఎస్ఐ దాడి. ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ ఇంటి వద్ద నిఖిల్పై దాడి చేసిన 3 నిందితులను అరెస్ట్ చేసిన డీఎస్పీ షర్బుద్దీన్ వెల్లడి. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సహాయ వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. నంద్యాల పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ 23వ తారీఖు నోటిఫికేషన్ విడుదల. 24 నుండి ఆన్లైన్లో నమోదు చేసుకోండి. ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్. నంద్యాల స్ఫటికలింగేశ్వర ఆలయంలో వైశాఖ మాస పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని వరుణ హోమం. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు శశి రోడ్డు ప్రమాదంలో మృతి. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.